వైసీపీ మాజీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి మరోసారి కోర్టులో షాక్ తగిలింది. బుధవారం పోసానిని పోలీసులు గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సమయంలో ఆయన బోరున విలపించారు. తన ఆరోగ్యం బాలేదని, తన గుండెలో ఇప్పటికే 2 సార్లు స్టంట్లు వేశారని కంటతడి పెట్టారు. గొంతుకు కూడా చికిత్స చేస్తున్నారని చెప్పారు. తనకు బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయారు. నంది అవార్డుల విషయంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశానని, పార్టీ మారలేదనే కక్షతో లోకేష్ తనపై ఈ కేసులు బనాయిస్తున్నారని, తాను తప్పు చేశానని నిర్ధారిస్తే తనను నరికేయాలని ఎమోషనల్ అయ్యారు. తనకు 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదని న్యాయమూర్తి వద్ద పోసాని పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది. వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశారని జడ్జికి ఆయన వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ను కొట్టివేయాలని సూచించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, కోర్టులో వాదనలు విన్న తర్వాత పోసాని కృష్ణమురళికి షాక్ తగిలిందని చెప్పొచ్చు. సో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సో నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ఎలా వెళ్ళబోతున్నారు పోసాని? పోసాని కృష్ణమురళికి సంబంధించి గుంటూరు సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ నిన్న నైటు స్పెషల్ కోర్టుకు సంబంధించినటువంటి మ్యాజిస్ట్రేట్ స్పందన తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు పోసాని కృష్ణమురళి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న వాదనలు వినిపించడం జరిగింది. ఒకే కేసులో అనేక సార్లు కావాలని చెప్పి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కూడా ఆయన కోరటం, అంటే ఈ కేసు నుంచి అబ్జెక్షన్ కోరటం జరిగింది. అయినప్పటికీ కూడా జడ్జిమెంట్ అయిన తర్వాత ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో 111 సెక్షన్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా పొన్నవోలు సుధాకర్ అయితే 111 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ కాదు, అబ్యూజింగ్ అనేది ఇక్కడ లేదు అనే విధంగా కూడా ఆయన వాదనలు వినిపించిన నేపథ్యంలో 111 సెక్షన్ల వరకు మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన రిమాండ్కి సంబంధించినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ద్వారా కూడా నిన్న పోసాని కృష్ణమురళిని రిమాండ్ చేయడం జరిగింది. అయితే 14 రోజుల రిమాండ్ అనంతరం గుంటూరు జిల్లా జైలుకు కూడా పోసాని కృష్ణమురళిని తరలించారు. ప్రస్తుతం ఈరోజు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు జిల్లా జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని బాపట్ల జిల్లాకి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి పీటీ వారెంట్ పైన తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నే బాపట్ల పోలీసులకి పీటీ వారెంట్ పైన కూడా కోర్టు అయితే అనుమతి ఇవ్వడం జరిగిందనే విధంగా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న నైటే తెనాలి పోలీసులు వచ్చి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ నిన్న రిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు గుంటూరు జిల్లా జైలు నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి తరలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వరకు పోసాని కృష్ణమురళికి సంబంధించి అనేక కేసుల్లో కూడా బెయిల్ పొందడం జరిగింది. కొన్ని కేసుల్లో ఆయనకి 35(3) సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు నుంచి అయితే రిలాక్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత విచారణ అయితే చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే మాత్రం పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇప్పటి వరకు గుంటూరు సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో అయితే ఈరోజు బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసినట్టు నిన్న నైటే పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు చెప్పారు. ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిపైన కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్ కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. దాంతోపాటు బాపట్లకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చి పీటీ వారెంట్ కన్నా తీసుకెళ్తే మరి అక్కడ కూడా రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 కేసులకు సంబంధించిన దానిపైన మాత్రం పోసాని కృష్ణమురళికి ఇంకా రిలాక్స్ రాలేదు. ఈ రెండిట్లో కూడా వస్తే తప్పకుండా ఆయనకి సంబంధించి కొంత కేసుల్లో అయితే ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ క్లియర్గా పొన్నవోలు తరపు న్యాయవాదులు చెప్తున్నారు, కంపల్సరీగా బెయిల్ కనుక పోసానికి కనుక వస్తే మాత్రం
మాత్రం వెంటనే ఇంకో పీటీ వారెంట్ వేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న ఇదే అంశానికి సంబంధించి పోసాని కన్నీరు కూడా జడ్జి ముందు పెట్టుకోవడం జరిగింది. తనని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు, 70 సంవత్సరాల వయసులో చాలా ఇబ్బంది పడుతున్నాను అనే విధంగా కూడా కన్నీరు మున్నరేనటువంటి పరిస్థితి అయితే నిన్న జడ్జి ముందు కనిపించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.